బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మరో నలుగురిని అరెస్ట్ చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. శ్రీనగర్లో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆఫీషియల్గా ఎన్ఐఏ ఇది ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఆ కేసులో ఆరుగురికి 6వ నంబర్కి చేరారు. ప్రస్తుతానికి అరెస్టుల సంఖ్య అని చెప్పుకోవచ్చు. 6గురిని అరెస్ట్ చేశారు. 4 నిందితుల వివరాలు వెల్లడించారు ఇప్పటిదాకా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళ పేర్లు వచ్చేసి మనం చూస్తే డాక్టర్ ముజమ్మిల్ షాకిల్ గనాయ్, ఈయన పుల్వామాకు చెందిన వ్యక్తి. తర్వాత డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్, అనంతనాగ్కి చెందిన పర్సన్ ఇతను. ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే, సోఫియాన్ అనే ప్రాంతానికి చెందిన పర్సన్ ఇతను. అలాగే డాక్టర్ షాహీన్ సాయిద్, లక్నోకి చెందిన పర్సన్. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ ఈ బాంబ్ బ్లాస్ట్లో కీ రోల్ ప్లే చేశారు అని చెప్పుకొస్తుంది. దానికి సంబంధించిన ఆఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. దాన్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎన్ఐఏ అరెస్ట్ 4 more prime accused in Red Fort blast case, taking total to 6. మొత్తంగా 6 ఎవరైతే డైరెక్ట్గా రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్కి లింక్ అయి ఉన్నారు, ఎవరైతే పార్టిసిపేట్ చేశారు దీంట్లో, వాళ్ళు కూడా ఒక మెంబర్ అని చెప్పేసి మొత్తానికైతే ఇటు అఫీషియల్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఆల్ ఓవర్ ఇండియా చాలా అరెస్టులు జరిగాయి. ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరికి లేదు అని చెప్పేసి చెక్ చేసి వాళ్ళని వదిలేస్తున్నారు. బట్ వీళ్ళందరూ అయితే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అని చెప్తున్నారు. వీళ్ళ పేర్లు మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ముజమ్మిల్ షాకిల్ గనాయ్, ఈయన పుల్వామాకు సంబంధించిన పర్సన్. పుల్వామా అటాక్ మన అందరికి తెలిసిందే. సో దాంట్లో కూడా ఇతని పాత్ర ఏమైనా ఉందా? అలాగే డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్, అనంతనాగ్కి సంబంధించిన పర్సన్ ఇతను. అలాగే ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్, సోఫియాన్ అనే ఒక ప్లేస్కి సంబంధించిన పర్సన్ ఇతను. అలాగే డాక్టర్ షాహీన్ సాయిద్, మనందరికి తెలుసు మాస్టర్ మైండ్ అనుకోవచ్చు ఒక రకంగా, తను లక్నోకి సంబంధించింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఈ 4 ఖచ్చితంగా డైరెక్ట్గా ఈ రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయ్యారా? కొద్దిసేపటి క్రితమే ఈ 4గురిని కూడా ఎన్ఐఏ అధికారులు పాటియాల కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతానికి ఆ కోర్టులో కూడా వీరు కస్టడీ కోసం కోరుతున్నటువంటి పరిస్థితి జరిగింది. ప్రస్తుతంగా 10 రోజుల పాటు కస్టడీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు కోర్టు కూడా కోరినట్టు కూడా తెలుసు. ప్రస్తుతానికి ఈ అంశాలపై కూడా కొంత విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పటి వరకు ఎన్ఐఏ లిస్ట్ లో, అంటే ఎన్ఐఏ ఎప్పుడైతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంబంధించినటువంటి కేసు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఉంది, ఇది 6గురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మొదటిగా 2 అరెస్ట్ చేశారు. ఆమిర్తో పాటు డానిష్ అనే 2 వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిద్దరు కూడా జమ్మూ కాశ్మీర్ చెందినటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఈ 4గురిని మొదటిగానే ఈ జాయింట్ ఆపరేషన్ చేసినటువంటి ఈ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరిపిన తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ ఆపరేషన్ నుంచి ఇప్పుడు ఈ కేసుని ఈ ఎన్ఐఏ సంబంధించినటువంటి బృందం ఈ 4గురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్స్ మాత్రం మొదటిగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీసులతో పాటు గుజరాత్ ఏటీఎస్ తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ చెప్పడం జరిగింది. మొదటిగా నౌగాం పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క కేసు కూడా నమోదు కూడా అయినటువంటి పరిస్థితి జరుగుతుంది. తర్వాత లాగినటువంటి సమయంలో వీరందరి పేర్లు కూడా బయటకు కూడా వచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. అదే రోజు ఇటు ఆత్మహత్య దాడికి పాల్పడినటువంటి ఆ వ్యక్తి బ్లాస్ట్ జరగడము, దాని తర్వాత మరో 2ని అరెస్ట్ చేయడం, ఒక్కొక్కరు బయటికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు మొత్తం 4 ఉన్నారు. ముజమిల్ షకిల్ ఇతను జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందినటువంటి ఆ వ్యక్తి, మరోవైపు ఆదిల్ అహ్మద్ ఇతను అనంతనాగ్ చెందినటువంటి వ్యక్తి, మరోవైపు షాహీన్ సాయిద్ లక్నో ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మహిళ, మరోవైపు షోపియాన్ చెందినటువంటి ముఫ్తీ ఇర్ఫాన్ అనే ఈ 4గురిని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి వారిని పాటియాల కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో అనేక విషయాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వీరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తానికి జాసిర్ బిలాల్ వానీ, అలాగే దాంతోపాటు ఆమిర్ రాషిద్ అలీ
కార్ ఓనర్, ఏదైతే I-20 కార్కి సంబంధించిన ఓనర్ ఆమీర్ రాషిద్ అలీ, అతనితో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 4గురిని అరెస్ట్ చేశారు. సో NIA కన్ఫర్మ్ చేస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కలిసే ఈ కుట్రని పన్నారు. కశ్మీర్ని ఓకే, ఆ 4గురికి సంబంధించిన అరెస్ట్ విజువల్స్ మనం చూడొచ్చు. ముసుగులు కప్పి వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నారు 4గురిని. మొదటగా మనం చూడొచ్చు షాహీన్కి సంబంధించిన ఇమేజ్ బ్లూ కలర్ స్కార్ఫ్లో ఉంది. తనకు కూడా మాస్క్ వేశారు. సో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు, అలాగే కశ్మీర్కి సంబంధించిన భద్రతా బలగాలు వీళ్ళందరూ కలిసి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్కి వాళ్ళందరినీ తరలిస్తున్న ఇమేజెస్ని, వీడియోస్ని మనం ఇప్పుడు చూడొచ్చు. NIA వీళ్ళందరూ దీంట్లో కీ రోల్ ప్లే చేశారు. వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. రెడ్ ఫోర్ట్ అనే కాదు, అలాగే కాశ్మీర్ని బేస్ చేసుకొని ఇక్కడ వీళ్ళొక నెట్వర్క్ని ఫామ్ చేసుకొని హమాస్ డ్రోన్ అటాక్స్, అలాగే రాకెట్స్తోని ఎలాగైతే అటాక్స్ చేశారో హమాస్లో, అలాంటి అటాక్స్ చేసే ప్లాన్ కూడా వీళ్ళు చేసినట్టు తెలుస్తుంది. సో ఒక రకంగా పెద్ద కుట్రనే భగ్నం చేశారు ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి పోలీసులు కానీ, అలాగే ఇటు ఆర్మీ, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పుకోవచ్చు. హమాస్లో ఎలా అయితే డ్రోన్స్ని అలాగే రాకెట్స్ని యూజ్ చేసి అటాక్స్ చేస్తున్నారో అలా వీళ్ళు కొన్ని లొకేషన్స్ని ముందే డిసైడ్ చేసి టెక్నాలజీ యూజ్ చేసి ఆ రాకెట్స్, ఆ డ్రోన్స్ని యూజ్ చేసి బ్లాస్టులు చేద్దామని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో మరోపక్క ఇటు అన్మోల్ బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్ వాళ్ళ బ్రదర్, అతన్ని కూడా నవంబర్ 19న అరెస్ట్ చేశారు. ఈ పంజాబ్కి సంబంధించిన లారెన్స్ బిష్నోయ్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. ఇతనికి వీళ్ళకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా, అది కూడా ఒక టెర్రరిస్ట్ గ్రూప్గానే రన్ అవుతుంది, టెర్రరిస్ట్ గ్యాంగ్ అని చెప్పొచ్చు. వీళ్ళకి అలాగే ఇప్పుడున్న ఈ టెర్రరిస్టులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఇంకెక్కడ ప్లాన్ చేశారు, ఢిల్లీ కాకుండా వాళ్ళ నెట్వర్క్స్ ఎలా ఉన్నాయి అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. కశ్మీర్కి సంబంధించి మనం చూస్తే కశ్మీర్లో చాలా చోట్ల అరెస్టులు జరుగుతున్నాయి. ఇటు ఎవరైతే డ్రోన్స్, రాకెట్స్ ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి అటాక్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ నెట్వర్క్ ఎంత వైడ్గా ఉంది, ఉమర్ నబీకి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రస్తుతానికి చూస్తున్నాం. పటియాలా హౌస్ కోర్ట్ సంబంధించిన హియరింగ్స్కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ ప్రస్తుతానికి కస్టడీ ఎక్స్టెన్షన్, అలాగే ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా అక్కడ ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో కూడా ఇంకా కొన్ని అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా. సో మొత్తానికైతే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అనేది ఒక చిన్న ఫేజ్గా స్టార్ట్ అయింది, కానీ దాని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఆల్రెడీ డ్రోన్స్తోని అటాక్ చేద్దామని, అలాగే రాకెట్స్తోని కూడా అటాక్ చేద్దామని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మరో 4గురిని అరెస్ట్ చేశారు నేషనల్